నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. రాత్రి బిగ్ బాస్ చూసిన నాతో పాటు ఎంతమంది చూసారో, ఎంతమందికి నచ్చిందో మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. డీమాన్ పవన్ నేను ఆడతానని మొత్తుకుడు దమ్ము శిరీషతో ఊగా ఆట ఆడినప్పుడల్లా ఇప్పుడు మన బర్నీ గారు ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకొని తడకొకరిని తీసుకొని పెట్టిండు. నువ్వు కూడా అటు పెట్టాలి కదా. అసలు డీమాన్ పవన్ గేమ్ అంటే చిరతపులి పోరాడినట్టు పోరాడుతుంది ఒక్కొక్క గేము. ఇప్పుడు ఎంతసేపు ఉన్న రీతు సోదరి వెంట పడతారని అంటారు, కానీ గేమ్ ఆడితే మామూలుగా ఆడ్డనమాట. డీమాన్ పవన్ హౌస్లోనే డీమాన్ పవన్ గేమ్ కొట్టే మగోడే లేడు, అంత బాగా ఆడుతుంది. చెప్పిన నోటి మీద నోరేసుకొని చెప్పిన దమ్ము సిరీస్ అసలు పెట్టుకోలేదు. ఎందుకంటే దమ్ము సిరీస్ బొర్రలేదు, ఆర్గ్యుమెంట్ ఎక్కువ, సోది ఎక్కువ, సాగుందుడు ఎక్కువ, కాబట్టి ఆలోచన లేని దమ్ము సిరీజా కాబట్టి పెట్టుకున్నందుకు పాపం బాధపడ్డాడు కాసేపు సోఫాలో కూర్చొని. మళ్ళొచ్చి ఓడిపోయినందుకు ఏందో మరి ఆయన ఏడవటమే, ఆర్మీ కళ్యాణ్ ఏడవటమే చెప్తా. అయితే వచ్చి కూర్చొని ఆడ అన్ని ఆధార్సలేదు, ఏమైనా ఆధార్సలేదు అని మళ్ళీ పాయింట్ లేని రీజన్ పెట్టి డీమాన్ పవన్ మీద గొడవ చేసింది మన దమ్ము సిరీజా వచ్చి. అది మాత్రం వాళ్ళిద్దరి మధ్య గొడవ కరెక్ట్ కాదు. డీమాన్ పవన్దే న్యాయం, ఆడుతుందని చెప్పిండు. అదే కనుక డీమాన్ పవన్ ఆడితే దమ్ము సిరీజా గెలిచేదో ఓడేదో తర్వాత తిప్పలు, కానీ డీమాన్ పవన్ పెట్టుకోవటమే కరెక్టు. ఆయన దాని మీద ఆర్గ్యూ చేయటమే కరెక్టు. చెత్త రీజను దమ్ము సిరీజా పెట్టేది. అందుకని డీమాన్ పవన్దే కరెక్టు. ఇదే నేను కోరుకునేది. నాతో పాటు మీరు ఎంతమంది కోరుకుంటారో మీ అభిప్రాయం నాతో పాటు షేర్ చేసుకోండి.